హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హంత్రాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ రవ్వ లడ్డు అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారైపోయే స్వీట్ అండి ఇది. ఈ రవ్వ లడ్డూల్ని మన ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార. బొంబాయి రవ్వ ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అంతే పంచదారని తీసుకోవాలండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు. నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. ఎండు కొబ్బరిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి ఫైన్గా పొడిలా చేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. 1 టీ స్పూన్ యాలకుల పొడి, ఉండ చుట్టుకోవడానికి కావలసినన్ని పాలు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి ఆ కడాయిలో 1 కప్ రవ్వని యాడ్ చేసుకోండి. ఈ రవ్వని నేను నెయ్యి వేసుకోకుండానే మామూలుగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా వేస్తే రవ్వ బాగా వేగుతుంది. తర్వాత నెయ్యిని నేను ఉండ చుట్టుకునేటప్పుడు వేసుకుంటానన్నమాట. మనం రవ్వని ఎంత బాగా వేయిస్తే రవ్వ లడ్డు టేస్ట్ అంత బాగుంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి మాడనీయకుండా రవ్వని దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగుతున్నప్పుడు మనకి మంచి వాసన వస్తుంది. ఈ విధంగా వేగిపోయిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని అందులో జీడిపప్పును వేసి వేయించుకోండి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. కిస్మిస్, జీడిపప్పు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఈ రెండింటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలో సేమ్ అదే క్వాంటిటీలో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తరువాత ఈ రవ్వలోకి 1.5 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మరలా నెయ్యి అంతా రవ్వకి పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న రవ్వ లడ్లు 5 నుంచి 6 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అందువల్ల మనం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే మంచిది. రవ్వలో నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని మనకి ఎంతైతే కావాలో అంత రవ్వలో యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1/2 కప్ ఎండు కొబ్బరి పడుతుందండి. మీరు ఎండు కొబ్బరి ఇష్టం లేనట్లయితే పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేయొచ్చు. ఆ విధంగా పచ్చి కొబ్బరిని యూస్ చేసేటప్పుడు రవ్వతో పాటుగా పచ్చి కొబ్బరిని కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎండు కొబ్బరిని అంతటినీ వేసి రవ్వలో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే మనకి రవ్వ లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో చక్కగా తగులుతూ టేస్టీగా ఉంటాయి. తరువాత రవ్వలో 1 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని వేసిన తర్వాత రవ్వ అంతా కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్న పాలని యూస్ చేసుకుని రవ్వ ఉండకట్టే కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోవాలి. మనం వేసే పాలు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలండి.
ఎక్కువైనట్లయితే పంచదార కరిగిపోతుంది. అదేవిధంగా తక్కువ అయినట్లయితే రవ్వ ఉండకట్టదండి. కాబట్టి పాలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండకట్టే కన్సిస్టెన్సీ వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తూ కలుపుకోవాలి. చూసారు కదండి, లడ్డూ చుట్టడానికి అవ్వడం లేదు. కాబట్టి మరి కాస్త పాలు వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందండి. రవ్వని తీసుకొని ఉండ చుడుతుంటే ఈజీగా లడ్డు తయారైపోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఎంత సైజులో అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో చూసుకుని ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. ఒక కప్పు రవ్వకి 9 నుంచి 10 లడ్డూలు వరకు తయారవుతాయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.